వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బ్రో ఇప్పుడు మీది మిక్సప్ అది ఓటీటీ చూసా, లైక్ అది చాలా బోల్డ్గా ఉంది. కరెక్ట్ అంటే వైఫ్ ఒప్పుకున్నారా, యాక్సెప్ట్ చేశారా? వైఫ్ సుప్రియా నెవర్ క్వశ్చన్స్ మీ వాట్ ఐ వర్క్ ఆన్, వాట్ ఈజ్ ఇట్ దట్, ఇది ఓన్లీ అంటే బాగాలేదు, బాగుంది, కథ లేదు కదా దాంట్లో ఎందుకు మరి చేస్తున్నావు అంటే, లేదు కథలో ఇది లేదు కానీ నా పాత్రకి సంథింగ్ దట్ విల్ హెల్ప్ మీ పుష్ మై సెల్ఫ్, అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంది, ఓకే డూ దట్. ఇది ట్రైలర్ చూసి బాగాలేదు, బాగుంది, ఇంతే తప్ప అసలు ఒక ముద్దు సీన్ ఉన్న రిస్ట్రిక్షన్ అలా ఏముండదు, ఏముండదు. బాగా ముద్దు పెట్టకపోతే బాధపడుతుంది, అంటే ఏంటది, అది ఏం యాక్టింగ్ అది అసలు, రియల్ అసలు యూ గైస్ థింకింగ్ అంటది అంతే. అవునా? అంతే, అసలు ఆలోచిస్తున్నారా అసలు, డస్ ఎనీవన్ అంటే ఈవెన్ నాట్ జస్ట్ ముద్దు బట్ ఎనీథింగ్ సీన్లో చేసినప్పుడు అసలు ఏంది, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అందరూ అంటది అంతే తప్ప. మేబీ మీరు అప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేబీ ఇలా ఉన్నారేమో అమ్మాయిలు, ఇప్పుడైతే మొత్తం విడిపడే. ఐ థింక్ మచ్ మోర్ ఓపెన్ కదా. లేదు బ్రో, అలా 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 ఉన్నారు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. లైక్ అలాంటి అంటే ఐ థింక్ పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు కదా బ్రో ప్రెసెంట్. నో ఐడియా వేరే వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు, బట్ నేనైతే మై వైఫ్ ఈజ్ రియలీ గుడ్ దట్ వే, అండర్స్టాండింగ్. అండ్ అండర్స్టాండింగ్ ఏముంది, పని అంతే, డూయింగ్ మై వర్క్. సో బ్రో ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఆఫీసులకి కానీ డైరెక్టర్స్కి కానీ ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి అడగడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నేను చేయను. చేయకపోతే అవ్వదు, రాదు బ్రో, ఆఫర్లు రావు అంటే రాకపోవచ్చు, ఏమో తెలీదు. అంటే నేను వెళ్ళడం అంటే వెళ్ళకపోవడం వేరే రీజన్ ఏం లేదు, నా వర్క్లో బట్టి నేను ఐ డోంట్, నాకు నా 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 ఏంటిది సెలెక్షన్ ఆఫ్ వర్క్ అది కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, ఆయన ఏదో రాసుకోవాలనుకుంటున్నాడు, ఆయన థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు నాకు, అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే సే నో, ఐ ఫీల్ దే ఆర్ మచ్ గ్రేటర్ డైరెక్టర్స్. అంటే నో అంటే ఏంటి, నో చెప్పడం రావాలి డైరెక్టర్. సో నో చెప్పగలుగుతున్నారు అంటే, నేను ఎవరితో అయినా మాకు పరిచయం ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ ఎవరున్నా, ఎనీ డైరెక్టర్ దట్ ఐ మీట్, ఐ కీప్ టు దెమ్, పరిచయాలతో సినిమాలు చేయకండి. మీ పరిచయం అయింది, మీకేదో పరిచయం ఉన్నాడు, లేదా పరిచయం అయ్యాడు ప్రొడ్యూసరు, వీడి కోసం సినిమా చేద్దాం అన్న సినిమా ఏది ఆడదు. పరిచయాలతో సినిమాలు ఏర్పరుస్తుంది ఏమో ఆడదు. మీరు చూడండి, ఆల్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ దే హ్యాపెండ్ బికాస్ ద డైరెక్టర్ థాట్ దట్ ఈ సినిమా అవ్వాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ పాత్రలకి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అందుకనే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అది. బట్ సో నేను డైరెక్టర్ని వెళ్ళి కలవడం మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ నాకు నచ్చదు కదా. సో ఐ డోంట్ మీట్ దెమ్ ఫర్ దట్ రీజన్, సింపుల్ రీజన్. నేను డైరెక్టర్ అయినా నాకు ఎవరిని వచ్చి మామూలు కలిసారు, ఓకే, బట్ అంటే అడగడం తప్ప తీసుకోవడం అంటే అడిగిన తప్పేం కాదు, అడిగా ఎప్పుడు తప్పు కాదు, ఇచ్చినోడిది ప్రాబ్లీ తప్పొద్దాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత నాకైతే పెట్టారు, నాకు అడగకుండానే పెట్టారు. అడగకుండానే గోదావరి వచ్చింది, అడగకుండానే ఆవకాయ బిర్యానీ ఇచ్చారు, అడగకుండానే ఇది. అంటే వెన్ ఒక రూమ్లో ఒక ఫ్యూ గుడ్ మెన్ అంటారు కదా, ఫ్యూ గుడ్ మెన్ వర్ సిట్టింగ్ టుగెదర్, వాళ్ళందరూ మంచి వ్యక్తులు కలిశారు, ప్యాషన్, ఆ ప్యాషన్తో అరే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంతే, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు చేయడం వల్ల నా సినిమా హర్ట్ అవుతుందిరా, సో నువ్వు వద్దు, వండర్ఫుల్, ఇది సింపుల్. అండ్ నేను ఫ్రెండ్షిప్ మీద బిలీవ్ చేయను. సో ఇప్పుడు నేను తీసుకున్న పేర్లు ఎవరైనా వాళ్ళని నేను ఇప్పుడు మామూలు ఏమంటారు, చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా మంది అండి, రోజు మాట్లాడతా అయితే ఏంటి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. సో ఫ్రెండ్షిప్ మూలాన పులిహార్లు ఉండే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవుతాయి. బేసికలీ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. వీఆర్ గుడ్ పీపుల్, మీనింగ్ గుడ్ వర్క్. వర్క్ కోసం ఇంట్రడ్యూస్ అయ్యాం, వర్క్ బాగా చేద్దాం. వర్క్ చేయలేకపోతున్నావా,
విల్ కమ్ అవే అండ్ సరే అగైన్. కానీ మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు కదా, వాళ్ళు కూడా వాడు అడగట్లేదు యాటిట్యూడ్ అలా ఉండనే ఉండదు. ఎవరున్నారు అట్లా? ఎవరు ఉండరు అట్లా. ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? జనాలు మాటలు పట్టించుకోరు, వాళ్ళ మీద పట్టించుకో. వాళ్ళతో ఆ సినిమా ఎందుకు ఇస్తున్నావు అసలు? వాళ్ళ అలా అలా ష్రంకెన్ థాట్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు వేస్ట్ ఆఫ్ మీటింగ్ దెమ్ అండ్ వర్కింగ్ దెమ్ విత్ దెమ్ ఆల్సో. అసలు అసలు అట్లా ఉండనే ఉండదు. ఇఫ్ దేసి వెనక్కబడి కమల్ రా అంటారు అంతే. అసలు నేను చెప్తున్నా, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. ఏ డైరెక్టర్ ఇంకా డైరెక్టర్కి ఇది ఉంటుంది, నేను పిలిస్తే వచ్చేసరి అది ఎవరైనా సరే. సో దిరోండ నాకు పరిచయం ఉంది కదా వస్తాడు, పరిచయం ఉంటేనే వస్తాడు, ఏమి ఉండదు అసలు. నార్మల్గా ఆర్కిటెక్చర్ అనేది దాని మీద కాలేజెస్, దానికి స్పెషల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అనగానే, లైక్ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అవన్నీ. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు? లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్తో చేయించుకోవాలని కానీ అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న కొంచెం కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి, ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం. అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దెన్ దెర్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి, మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు ఇది బాగాలేదు సీన్ ఏంటి ఇలా ఉంది అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా ఆ రోజు లైట్ పెట్టాం కదా, ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదు అంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నువ్వు బాగా తీయలేదు కదా, దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్ మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తక్కువ చెప్పాడు. నువ్వు కార్పెంటర్ చేసిన వరకు అదే ఆర్కిటెక్చర్ అనుకుంటారేమో. ఇప్పుడు కాదు ప్రెజెంట్, ముందు కూడా అంతే. ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పటికీ మనం గ్రేట్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, ఏదో స్టెప్డ్ వెల్స్ అక్కడ ఏదో కట్టాము ఇది కట్టాము అని చెప్పి, కోనార్క్ టెంపుల్ అది ఇది టెంపుల్ అని. అరే అది కాదురా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏదైనా అద్భుతమైన స్ట్రక్చర్ ఏముందిరా కట్టి చెప్పండి అంటే ఎవరి దగ్గర ఒక నోట్లో అంటే అంటారు. లారీ బేకర్ అని ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ అంటారు కేరళ, అంటే హీస్ అ బ్రిటిష్ గై. అతని ఇండియాలో అంటే ఆయన చూడండి అతని గ్రేట్ ఆర్కిటెక్ట్. లండన్లో ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇది లైసెన్స్ ఉండి గాంధీ గారిని చూసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను అక్కడ బ్రిటిషర్స్కి ఆల్రెడీ అక్కడ లండన్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ అక్కడ చిన్న అవగాహన ఉంది, ఇక్కడ ఏంటి అందరు ఇలా ఉన్నారు, ఏదైనా ఆర్కిటెక్ట్గా నాకు పని ఉందంటే ఇక్కడే కదా ఉంది నాకు అని ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కేరళలో స్థిరపడి ఆయన ఈ బికేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్డ్ హియర్ ఎప్పటి నుంచో 93-94 ఇయర్స్ చనిపోయాడు ఆయన. ఇప్పుడు స్టూడెంట్స్ ఆయన బుక్లో రాసి ఉంటుంది, స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు వాట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని దూరం నుంచి చూసి బంచ్ ఆఫ్ గుడిసెలు అక్కడ నుంచి చిన్న పొగ రావడం అంతా చూసి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే అందరు చుట్టూ స్టూడెంట్స్ వాళ్ళందరూ అలా చూస్తున్నారంట, ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా ఇక్కడ అని. అంటే ఆయన అదే రాశాడు, వై ఇన్ ఇండియా ఎవ్రీ వన్ థింగ్స్ ఆర్కిటెక్చర్ ఇస్ టెంపుల్.
ఇప్పుడు ఏమైంది ఆర్కిటెక్చర్ అంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో హంగులతో పెట్టిన ఒక బిల్డింగ్, ఏదో విల్లా. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ స్మాల్ టాయిలెట్. ఎక్కడో చూసాం, బ్యూటిఫుల్. మొన్న జపాన్లో దే డిడ్ టాయిలెట్స్ మీద దే డిడ్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఒక ప్రాజెక్ట్లా చేసుకొని గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి టాయిలెట్స్ పబ్లిక్ స్పేస్లో డిజైన్ చేయండి అండ్ క్రియేట్ సంథింగ్ దట్ పీపుల్. వాళ్ళు ఏమేమి చేశారు, మిర్రర్స్తో చేశారు, చెట్లతో చేశారు, డిఫరెంట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. దేర్ ఇస్ వన్ టెంపుల్ దట్ దే కూలగొట్టి మళ్ళీ కడుతుంటారు ప్రతి ఇయర్. అలా చేసేసి ఒకసారి పేపర్తో కట్టారు టెంపుల్ని. వై టుడే మన టెంపుల్స్ని అలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వి డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. మన కంఫర్ట్ లెవెల్. మనం ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం అనే ఒక భయంతో ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేయకుండా బ్రతికాం కదా. సో పెద్దగా అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకుండా బ్రతికాము. ఇంకా మనకి నార్మల్గా గుళ్ళు కట్టేసి మళ్ళీ కొట్టడం, దాన్ని వాటిని టచ్ చేయదు. అదే చెప్తున్నా, దాన్ని టచ్ చేయకపోవడం కాక టెంపుల్ ఎందుకు కొత్తగా అడగట్లేదు? అవును, పాతవి కూడా కొట్టరు. కాదు, పాత పక్కన పెట్టండి, కొత్త ప్లాట్ అండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఒకటి పెట్టాను, టెంపుల్ కడదాం అనుకుంటున్నా అండి. అసలు ఏంటండి కొత్తగా ఎందుకు కట్టట్లేదు అని ఎవడన్నా ఒక టెంపుల్ అడుగుతాడా? బికాస్ టెంపుల్ యూఆర్ సెయింగ్ దట్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, ఇట్ షుడ్ ఎక్స్ప్లోర్ వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద న్యూ థింగ్. అది కాక ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన వాళ్ళు వర్కర్స్ని పెట్టి చెక్కుకున్న టెంపుల్స్ని వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇదో టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఈ జనాలు అడగరు, ఇది ఎందుకురా ఇలా చూపిస్తున్నారు, అద్భుతమైన గ్రేట్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్స్ చర్చ్లు కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టట్లేదు, మనం ఎందుకు ఇది అట్లేదు. అవే ఇవి. లేకపోతే ఒక టెంపుల్ కడతాడు, మళ్ళీ చెక్కింది ఒకటి మళ్ళీ పెడతాడు. అరే ఇది ఎప్పుడో కట్టేశారు కదా, మళ్ళీ కడుతున్నారు ఎందుకు? కొత్తదనం అనేది లేదు అసలు. సో సేమ్ థింగ్. సో కనిపించడం ఎక్స్ప్లోరేటరీ లేదు, క్వశ్చనింగ్ లేదు. మెయిన్ క్వశ్చన్ లేకపోవడం వలన వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ లైక్ ఈ ఆర్కిటెక్చర్ మీద వర్క్ ఎలా వస్తాయి మీకు? వస్తుంటాయి ప్రాజెక్ట్స్? దే కాంటాక్ట్ బికాస్ వాళ్ళకి ఏదో ముందు చూసిన బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఒక 10 ఆర్కిటెక్ట్స్ అనుకుంటే దాంట్లో కమల్ అనేవాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అతను కూడా అడుగుదాం. లేకపోతే కొంతమంది కమల్తోనే చేయించుకుందాం అని కొంతమందికి ఉంటుంది. సో దే అప్రోచ్, దే మెయిల్ మీ, కాల్ మీ ఆర్ ఫేమ్ కూడా పనికొస్తుంది కదా బ్రో ఇప్పుడు మీ వర్క్కి? నాట్ రియల్లీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇదేమవుతుందంటే ఐఎమ్ నాట్ ఎ సీరియస్ ఆర్కిటెక్ట్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది అది. యాక్చువల్లీ నేను ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చేసాను కదా. ఆర్కిటెక్చర్ వదిలేసి ఐ లెఫ్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. అంతే. నేను శేఖర్ గారు ఇల్లు కట్టాలని అడిగినప్పుడు నేనే చెప్పాను. నేను అడిగినప్పుడు అంటే ఆయన గ్రేట్నెస్, ఆయన విజనరీ పర్సన్. ఆయన నాకు మ్యారేజ్ అవుతుంది, ఆ హడావిడిలో ఉన్నాను, ఫోన్ చేసి నేను అంటే ఇన్వైట్ చేస్తున్నా ఎప్పుడు అని అడుగుతాడా అనుకున్నాను. ఫోన్ చేస్తే శేఖర్ కాల్ కర్రా అని ఫోన్ ఎత్తే ఏం చేస్తానంటే ఇక్కడ నా గచ్చిబౌలిలో ఉన్న ఏదో పెళ్లి పనులు అంటే ఫ్రీ అవుతే ఒకసారి ఇంటికి దేనికి ఇల్లు కడదాం, ఇల్లు కదా ప్లాట్ ఉంది కదా అక్కడ, ఇల్లు కడదాం అనుకున్నా. అయితే ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు. సో నేను ఎందుకు చేయాలి, అదేంటి నేను ఎందుకు చేస్తాను, నాకు అసలు బిల్డింగ్ కట్టలేదు, ఏం కట్టలేదు అంటే. కాదు, నువ్వు అప్పుడెప్పుడో ఆర్కిటెక్చర్ గురించి చెప్పావు కదా, నువ్వు కట్టు. ఆయన కట్టిన అన్ని వాస్తు అంటారు, అది అంటారు. ఊరుకో రారా అన్నాడు అంతే. అంటే ఇవన్నీ కాదు, యూ ఆర్ సమ్మన్ హూ హ్యాస్ టు డిజైన్, యూ హ్యావ్ టు బిల్డ్ అనే ఆయనకున్న ఒక గ్రేట్నెస్ అది. అది ఒక అంటే జనరల్. లేకపోతే నాకు తెలిసి నేనైనా లేకపోతే మా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేని ఆర్కిటెక్ట్ అడిగి నేను ఇవ్వనేమో, బట్ ఆయన ఇచ్చేయడు ఆయన. సో అలాగా దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్, దే విల్ గివ్ యూ. నేను వాస్తు గురించి బ్యాడ్ మాట్లాడాను కదా అని చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా అది ఉండదు. అది చాలా మంది నేను స్టూడెంట్స్ కూడా చెప్తుంటా, కమ్అట్ అండ్ స్పీక్ ద ట్రూత్. ఫ్యాకల్టీ చేస్తున్నారా? లేదు, నేను ఎక్కడ ఏ కాలేజ్కి చేయట్లేదు. అప్పుడప్పుడు వెళ్తాను, పిలుస్తారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మేబీ అంటే అంత అంటే ఇంట్లోకి అంత డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ మేబీ వాస్తులే కదా. వాస్తుల వల్ల ఆర్కిటెక్చర్ పిలవరు. అంటే పిలవకపోవడం కాదు,
బేసికలీ వాళ్ళకి క్లోజ్ మైండ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నింట్లోనూ, వాస్తు ఒకటే కాదు, అన్నిట్లోనూ దే విల్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ అడగడం అనేది ఆపేస్తారు. సో ఏం కడితే బాగుంటుంది అంటే వాస్తు వాడు చెప్తాడు, దాని ప్రకారం. ఇప్పుడు నాకు కూడా ఏదైనా విలేజ్ ఫామ్ హౌస్ కడుతుంటాం, పక్కన ఎవరు కడుతుంటారు, మీరు ఏంటి కడుతున్నారు, ఇలా కట్టుకోవచ్చు కదా, పోనీ ఏమైనా ఆర్కిటెక్ట్ని అడగవచ్చు కదా, అది ఉండదు. క్వశ్చనింగ్ అనేది అయిపోద్ది. ఆడెవడో చెప్పాడు ఈశాన్యంలో ఇది ఉండాలంట, అంతే. అంటే అక్కడెక్కడో బెడ్రూమ్ అక్కడ ఉండాలంట. అరే ఈశాన్యంలో పెడితే అక్కడ పక్కనే మూసి నాలా వెళ్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకున్నారు కిచెన్ అని వీడికి క్వశ్చన్ రాదు నోట్లోంచి. వాస్తుంది పెట్టాడు, పెట్టమన్నాడు కదా, ఆడ పెట్టు. అరే అది కాదండి అక్కడ. సో ఆడేంటి ఆడక్కడ వాడి పని కానిచ్చుకుంటున్నాడు. వాడు వాస్తుడు ఏమంటున్నాడు, వాడికి డబ్బులు కాదు, 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పినందుకు. ఆడు చెప్పేసి వాడు హీస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ మీ జీవితం నరకం అయిపోతుంది అంటాడు. బట్ ఏం దానికి సంబంధం ఏంట్రావు, నీ ఆల్రెడీ నరకం అవుతుంది కదా, నువ్వు కట్టుకున్నది ఎండెక్కి వచ్చేస్తుంది కదా అక్కడ, నువ్వు కట్టుకున్న నీకు మాస్టర్ ఏంటిది పిల్లలు పొద్దున్నే లేవరు అంటారు, పిల్లలు బెడ్రూమ్ తీసి ఎక్కడుందని నేను ఇప్పుడు చూస్తా ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అంత డీప్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మెసేజ్ చేస్తారు, సార్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ ఏంటి అంటే, చూడండి వాస్తుకు లింక్ చూడండి, ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ వాస్తుని అడగొచ్చు, ఆర్కిటెక్ట్ని అడిగారు అనుకోండి ఏం ప్రాబ్లం ఉందంటే ఇదా ఉంది, అండ్ ఐ గో అండ్ సీ ద హౌస్, పిల్లోడు చదువు గురించి ఏదో ఉండొచ్చు, డోర్ లివింగ్ రూమ్కి ఓపెన్ అయి ఉంటుంది, లేకపోతే అది వాడు ఎప్పుడు తలుపేసుకుంటాడండి, వాడు చదవడు, వాడు ఎప్పుడు తలుపేసుకొని లోపల. సార్ మీరు ఎప్పుడు ప్రైవసీ ఇచ్చారు సార్ వాడికి, వాడి తలుపు లివింగ్ రూమ్లోకి ఓపెన్ అవుతుంది, వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ ద డోర్ దేర్ అంటే అన్ని తలుపులు ఇటు ఉండాలంట కదా, ఎవడు చెప్పాడండి మీకు? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. నేను అలాంటి పర్సనే. లైక్ అంటే డైరెక్ట్ రాగానే హాల్లో కానీ లేకపోతే జనాలు అందరు కనిపించే ప్లేస్ ఉంటే నాకు ఎప్పుడు తలుపు ఓపెన్ చేయాలనిపి. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. అండ్ ఉమెన్ నేను చెప్తాను మీకు, ఎంట్రన్స్ డోర్ ఈస్ట్లో పెట్టారు అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్, సౌత్ ఈస్ట్లో ఎక్కడో అదే ఈశాన్యం అంటారు కదా, అదేదో అక్కడ కిచెన్ పెడతారు, ఎంటర్ అవగానే కిచెన్ పెడతారు. అక్కడ ఎవరో వంట వండే వాళ్ళు మగవాళ్ళు అండి ఆడవాళ్ళు వాళ్ళు అక్కడ చెమటలు కక్కుంటూ అలా కనబడుతుంటారు. ఒక విల్లాన్ని రిజెక్ట్ చేశాను, అందుకే చెప్పాను దిస్ కిచెన్ హ్యాస్ టు గో దేర్. ఇది డైరెక్ట్గా మనం కూర్చుంటే ఆ లేడీ బ్యాక్ కనబడుతుందండి, సో యూ కాంట్ హ్యావ్ ద కిచెన్ దేర్. అటు పెట్టండి అంటే లేదండి వాస్తు ప్రకారం ఉంటుంది, నేను చేయనండి అయితే సారీ, బికాస్ డైరెక్ట్గా ఇట్ ఈస్ డైరెక్ట్గా మీరు అసలు అంటే చాదస్తాం అనుకోండి, ఇదనుకోండి మా వైఫ్ అది కనబడినా పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే నేను ఏం చేస్తాను ఇంకా. సో ఐ జనరల్లీ అవాయిడ్ సచ్ థింగ్స్ బికాస్ అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు వాళ్ళు నేను మీరు వాస్తునే నమ్మరా దేవుడిని నమ్మరా? దేవుడిని నమ్మను, దేవుడిని నమ్మను. వాస్తు అనేది వాస్తు హస్ నథింగ్ టు డూ విత్ దేవుడు, ఇట్ హ్యాస్ కనెక్షన్స్ టు ఇట్, బట్ వాస్తు అనేది అగైన్ ఇగ్నోరెన్స్. ఎన్నో ఒక పోస్టల్ చదువురాని వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళండి, పాత మన సినిమాలో చూపించేవాళ్ళు, ఓ పోస్ట్ మ్యాన్ వస్తాడు, లెటర్ వచ్చిందండి, లెటర్ బాగా నాకు చదవడం రాదమ్మా, ఏం రాశాడు, నాకు ఆడు కొడుకే రాసుంటాడు, కొడుకు మీ కొడుకు ప్రమోషన్ వచ్చిందంట ఇలా అందుకే అవునా అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి చిన్న చదువు పెట్టుకుంటుంది. ఏంటి ఆడు పోస్ట్ మ్యాన్ చదువుకున్నాడు, వాడు నాకు చెప్తాడు, నాకు చదువు రాదు, వాడు ఏం చెప్తే అదే నిజం. వాడు వాళ్ళ పోస్ట్ అంటూ మీకు 100 రూపాయలు ఇచ్చాడు, వాడు 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు, 100 రూపాయలు ఇచ్చాడని రాశాడమ్మా అంటే 100 రూపాయలు ఇచ్చాడమ్మా అని. సో చదువు రాకుండా ఆ టైంలో ఎలా ఉన్నామో ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎంతో అవగాహన వచ్చింది, బయట దేశాలకు వెళ్తున్నాము, అన్ని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఎలా బిల్డింగ్ కట్టుకున్నారో తెలుసు, ఏం చేస్తారో తెలుసు. దాన్ని బట్టి మనం ఎందుకు ఇలా ఉండాలి అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఎందుకు బ్రో దేవుడు నమ్మరు? ఎందుకంటే దర్ ఇస్ నో, దానికి రీజన్ ఉంటుందా? నార్మల్గా ఒక ఏమైనా ఉండొచ్చేమో కదా. దేవుడిని ఎందుకు నమ్ముతారు మీరు అంటే ఎవరైనా, మిమ్మల్ని కాదు ఎవరైనా, లెట్స్ సే దానికి ఆన్సర్ ఏమి ఉండొచ్చు? ఏమో అంటే సడన్గా ఏమైనా ఉంటుంది కదా బ్రో. నార్మల్గా లైక్ ఏదైనా జరుగుతుంది, ఒక పని జరుగుతుంది, ఆ పనిలో మనకి ఏదో అడ్డంకి రాబోయి అది సైడ్ అయిపోయింది, అట్లే ఏమో అరే దేవుడి దయ అని అంటుంటారు, దేవుడి వల్ల బతికాము అలా సడన్గా వస్తుంటాయి. అట్లేం లేదు. నేను ఐ డోంట్ హ్యావ్ అంటే నేను అంత బియాండ్గా ఆలోచన, అంత గ్రేట్ పర్సన్ కాదు నేను, అంత ఒక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఎవడో చేసాడని అంత కాదు.
అక్కడ జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు అర్థం చేసుకుంటాను, అంతే వెళ్ళిపోతాను. అంతేగాని ఇది కాకుండా ఇంకేదో ఉంది దాని మీద ఆపినాను అంత నేను ఇంటెలిజెంట్ కాదు. సో ఐ విల్ లీవ్ ఇట్ యాజ్ హ్యూమన్. నాకు ఒక మనిషిని, నాకు తెలిసినంత వరకు వర్షం ఎందుకు పడుతుందో తెలుసు, సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడో తెలుసు, అంతవరకే. దాని బియాండ్ ఆలోచించే వాళ్ళు చాలామంది స్పిరిచువల్ గురూస్ ఉన్నారు, వాళ్ళకి వదిలేస్తాను నేను. నాకు వచ్చినంత వరకు అయితే ఇంతే తెలుసు, ఇంతలోనే ఉంటాను నేను. దానికి ఆన్సర్ రేపు పొద్దున ఎవరన్నా మొన్న మా అన్నయ్య నేను అదే ఆడుకుంటాం, మా అన్నయ్య కిరణ్ నేను అదే అనుకున్నాం. రేపు పొద్దున ఎవరైనా ఆ రోజు ఏదో కనుక్కుంటున్నారు కదా, ఈ సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో కనుక్కుంటున్నారు. అంటే మళ్ళీ సైన్స్ గొప్పదా ఇది ఏం లేదు, సైన్సే ఏదో పరిశోధన వెళ్తూ చెక్కుతూ భూమి అంతా తోతూ వెళ్తుంటే చివరికి దేవుడు ఇదే దేవుడికి ఇది ఏంటది దానికి టెస్ట్ చేసి ఇది దొరికింది, ఇదే దేవుడు అని అనుకో, ఆ రోజు మేము అందరం భక్తులం అయిపోతాం. ఎదర్ బీట్ క్రిస్టియానిటీ, బీట్ ఇస్లాం ఆర్ బీట్ దిస్ థింగ్. అంటే ఇదేనా అని చెప్పి నేను దేవుడిని నమ్ముతాను. ఆ రోజు వరకు నాకైతే తెలియదు కదా, నేను ఎందుకు నమ్మాలి? నాకెవరు డబ్బులు ఇవ్వట్లేదు దానికి. డబ్బులు వస్తాయి, యాక్చువల్గా దేవుడిని నమ్మితే డబ్బులు వస్తాయేమో, వర్క్ వస్తుందేమో. అదే అలా అనుకొని చేస్తే చేయాలి తప్ప, అదర్వైజ్ దెర్ ఇస్ నో నెసరీ. ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ దెన్ యూ డోంట్ లైక్ ఓకే. అంటే మీరు అన్నట్టు వర్క్ వస్తుందేమో దేవుడి మూలాన అంటే అంటారు కదా. Basically what we believe is we should not put anyone in such stress. ఎప్పుడైతే వీడు పవర్లో ఉన్నాడు, వీడు పవర్లో ఉండడం వల్ల నాకు వర్క్ రాదేమో కాబట్టి నేను లొంగిపోతాను. దట్స్ వాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వర్క్ అబ్యూజ్. ఏదైతే అమ్మాయిలని అబ్యూజ్ చేస్తాం అనేది అంటామో అది ఇదే స్పేస్లోకి వెళ్తుంది కదా. యూ డోంట్ వర్క్ ఉంది, మీకు వర్క్ ఇస్తాను, అబ్యూజ్. నువ్వు చేస్తావా చేయవా? నీకు చేయకపోతే నేనేం చేస్తానో నేను చెప్పను, కానీ ఏదో అవుద్ది. సో రిలీజన్ డస్ దట్ టు పీపుల్. అంటే ఇన్ టుడేస్ వరల్డ్, ఒకప్పుడు వర్షం పడితే వర్షం కోరుకుంటాను నేను, వర్షం వస్తే బాగుండు దేవుడా అని అంటే దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ యూ నో హౌ ద రెయిన్ కమ్స్. దుబాయ్లో చిటికేస్తే వర్షం వస్తుంది, లిటరల్లీ దుబాయ్ షేక్ ప్రెసెస్ అ బటన్ అండ్ రెయిన్ కమ్స్ బికాస్ క్లౌడ్ సీడింగ్ చేస్తున్నాడు వాడు. అవునా? యా, దుబాయ్లో యూ కెన్ గెట్ రెయిన్ ఎనీ టైమ్. నో, ఈవెన్ నౌ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ దట్ షేక్ వాంట్స్ యూ వాంట్ గెట్ రెయిన్. క్లౌడ్ సీడింగ్ చేసి పెడతారు. ఇక్కడైనా అంతే కదా, వర్షాలు బాగా రాకపోతే ఏం చేస్తారు, క్లౌడ్ సీడింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటారు కదా. ఆ టెక్నాలజీ ఎవడు అనుకున్నాడు అసలు? వర్షం ఎలా పడుతుందో తెలుసుకున్నందు మూలాన వీళ్ళు అక్కడ వరకు వెళ్ళగలిగారు. సో టుడేస్ వరల్డ్ డస్ నాట్ నీడ్ ఇట్. టుడేస్ వరల్డ్ మరి వాట్ ఈస్ ద పర్పస్ దెన్? ఆ పర్పస్కి వెళ్ళామంటే అప్పుడు వదిలేచ్చు కదా, ఎవడి ప్రాణానికి వాడి మానానికి వాడిని వదిలేచ్చు కదా. నీకేంటి ప్రాబ్లం? వాడు ఫాలో అవుతే ఏంటి, ఫాలో అవ్వకపోతే ఏంటి? నీ రిలీజన్, ఇంకో రిలీజన్, ఏదో రిలీజన్. సో రిలీజన్ని let it, keep it inside your houses. It's like, keep it. Why do you want to just make it so loud and spread it? అది చేసుకుంటే దేవుడు నా దేవుడు గ్రేటా, నా దేవుడు చేస్తున్నాడు చేయట్లేదు, ఈ సంభాషణ, ఆ సంభాషణ నాకు లేదు. ఎందుకంటే అలా పుట్టి పెరగలేదు నేను. నాకు ఎప్పుడు ఇది చేస్తే దేవుడు నీకు ఇది ఇస్తాడు నాకు ఎప్పుడు ఎవరు నేర్పించలేదు, చేయలేదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సో బట్ స్టిల్ వర్క్ వెంట్ ఆన్. ఇది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఐ టెల్. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా నువ్వు ఇప్పుడు నార్మల్గా బ్రో అడగవచ్చు నాకు తెలియదు, మీ రిలీజన్? నో, ఐ డోంట్ హ్యావ్ ఎ రిలీజన్. లేదు అంటే రిలీజన్ అనేది ఎప్పుడు మేము ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న రిలీజన్స్లో ఏదైనా ఉందా అంటే అదేం లేదు. అంటే అవేం ఫాలో ఉన్నా, మీరేం ఫాలో ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మీకు చెప్పలేదు మా దండం పెట్టుకో? అయ్యో, అసలు ఇంకా ఏదన్నా పొరపాటు ఎవరన్నా దయ్యం గురించో లేకపోతే దేవుడి గురించో ఎక్కువ అవుతుంటే డైరెక్ట్ చెప్పరా వాళ్ళకి. అంటే బేసిక్ హ్యూమన్ మనిషిని నేను, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూ, ప్రాబ్లమ్ యూ హ్యావింగ్ అని అడగమంటారు మా అమ్మ. దయ్యము నమ్మరు, దేవుడి నమ్మరు, రెండు నమ్మరు. ఓకే, రెండు నమ్మరు అంటే మరి ఇంకేమనలేదు. అలా పుట్టి పెరగలేదు, అట్లా పుట్టి పెరగలేదు. ఇప్పుడు నేను అలా పుట్టి పెరుగుంటే ఐ వుడ్ థింక్ దే ఆర్ గ్రేట్ పీపుల్. ఇఫ్ అలా పుట్టి పెరిగి, అంటే దేవుడిని నమ్ముతూ పెరిగి ఆ తర్వాత నమ్మలు ఉంటారు వాళ్ళు, దే ఆర్ రియల్లీ గ్రేట్. అంటే వాడికి సొంతంగా వచ్చింది ఆ తెలివి.
వాడు సొంతంగా ఒక అబద్ధాన్ని జయించాడు వాడు. అంటే వాడు దాన్ని ఈజ్ లైక్ నేను ఇది అబద్ధం చెప్తాను అని వాడికి సొంతంగా అనుకున్నాడు. నేను పుట్టి పెరగడం అలా పెరిగాను. అంటే నాకు ఆల్రెడీ ఇంట్లో అలవాటు లేదు. సో దిర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. ఐఎమ్ ఓకే ఫస్ట్ నుంచి చెప్పేశారు అది. అంటే రోజు అబద్ధం రా అంటే రోజు మనం నార్మల్గా అంటే ఇలా నమ్మడం అవన్నీ ఆపేసి మా అమ్మ వాళ్ళు గ్రేట్. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ మా అమ్మ వాళ్ళు గ్రేట్. మా తాతయ్య మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు గ్రేట్. దే హావ్ బీన్ బోర్న్ ఇన్ అ సర్టెన్ వెరీ వెరీ హ్యూజ్లీ సెక్టేరియన్ దీంట్లో ఉన్నారు. దాంట్లో ఆయన ఎవరో ఆయనకి అంతూ అనిపించి మనం ఎందుకు ఈ గ్లాసు వాడిని తాగొద్దు అంటున్నాం, వాడిని మట్టిలో పెట్టి ఆడి గ్లాస్ మట్టిలో పెట్టమని ఎందుకు అంటున్నావు అని మా తాతయ్య అన్నాడు. వాడు గ్రేట్. హీ వాజ్ ద వన్ హూ అంటే హీ హిమ్సెల్ఫ్ గాట్ దట్ థాట్ దట్ వై ఆర్ వి డూయింగ్ ఇట్. వాడికి నాకు మధ్యలో డిఫరెన్స్ ఏంటి అసలు? వై ఆర్ దే ఆస్కింగ్ హిమ్ వాటర్ నా గ్లాస్లో తాగొద్దని? అక్కడ ఆయన విత్తనం వేసింది ఆయన గ్రేట్. కాదు మరి ఇప్పుడు బయో రెజ్యూమ్స్లో లేకపోతే మనం దేనికైనా స్కూల్లో చదువుకునేటప్పుడు అప్పటి నుంచి కూడా మరి అవి ఉన్నాయి కదా బ్రో, అది రాయమని రిలీజన్ ఆ టైం పీరియడ్ అంతే. మీకు స్వీడన్లో వెళ్ళండి ఉండదు కదా, మీరు బాగా డెవలప్ అయిన నేషన్స్కి వెళ్తే ఉండదు అక్కడ. వాళ్ళు అడగరు అసలు, వాళ్ళు చాలా చెప్పకండి అంటారు, ఇది చేయండి అంటారు. ఇప్పుడు చైనాలో లేదనుకోండి, చైనాలో రిలీజియన్ అసలు వాళ్ళు పొలిటికల్లీ దే డోంట్ ఫాలో. మరి వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే అక్కడికి వెళ్ళారనుకోండి మీరు క్రిమినల్ అవుతారు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ మనం క్వశ్చన్ చేయం, ఎందుకంటే మనకు అలా అలవాటు చేస్తారు. అదే అంటే నేను పుట్టి పెరిగాం అలా. మనం పుట్టి పెరగడం మూలన మనకి ఓహో ఇది నమ్మితే అవుతుందేమో అని అనుకుంటాం. అలా నమ్మకున్నా కూడా వాళ్ళకి జరుగుతుంది అనేది మనం గ్రహించాం. బ్రో మీకు ఏ రోల్ సాటిస్ఫాక్షన్ అనిపించే క్యారెక్టర్ రోల్స్ ఏంటి బ్రో మూవీస్లో? సాటిస్ఫాక్షన్ సంథింగ్స్ దట్ ఐ డన్ ఆల్రెడీ అంటే ఆవకాయ బిర్యానీ, సొసైటీలో ఉన్న ఒక అన్టచ్డ్ క్యారెక్టర్. అది అన్టచ్ క్యారెక్టర్ ఎందుకంటానంటే ఆటో క్యారెక్టర్లు ఎవరు చేయలేదా అంటే అట్లా కాదు. ఒక ఆటో డ్రైవర్, వాడు చదువు రాకుండా అలా ఉన్నాడు, చదువుకొని పైకి రావాలని వాడు అనుకుంటాడు. వాడు ప్రేమ దీనికంటే నేను పైకి రావాలి, నేను ఒక మంచి సిటిజన్ అవ్వాలి ఈ నేషన్లో. అండ్ ఈజ్ అ ముస్లిం. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు ఎవరు. ఎప్పుడైనా ఆలోచించారు అట్లా? లేదు, ఆలోచించలేదు. అదే క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది. వై వీఆర్ నాట్ హ్యావింగ్ అ ముస్లిం నేమ్ యాజ్ అ హీరో? అవును. ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు, ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు? అవును, లేదా? అవును, లేదు. ఎవరు పెట్టుకోరు. ఏ రామో గీమో ఎందుకు చెప్తున్నా కదా, అవగాహన శక్తి ఇంతే ఉంది కదా. అవగాహన శక్తి ఇంతలోనే సినిమా తీసి ఇలా అంటే సౌండ్ వస్తుంది కదా చాలా నాకు అనుకుంటున్నాడు. దీంట్లో పెట్టాం సౌండ్ వస్తుంది కదా, కాదు దీన్ని తీసి వేరే దాంట్లో వేసాను సౌండ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది కదా బ్రో, కొట్టు ఇదే కొట్టు అంటే కొట్టదే కొడుతున్నాడు, ఇంకా అదే ఆరోతే కొడుతుంటుంది ఇంకా. అంటే ఇది బాధ చేస్తే చూడరేమో ఆ భయం. సో క్వశ్చనింగ్ అనేది రాదు. సో ఎక్కడో నైస్ థింగ్ దట్ వన్ సబ్జెక్ట్ కేమ్ లైక్ దట్ వేర్ వన్ పర్సన్, అంటే ఇప్పుడు లేదన్నది కూడా ఒకటి వచ్చింది కదా. సో ఆటో అక్బర్ అనే అతను ఈజ్ అ ప్యూర్ హీరో. ఈజ్ నాట్ అంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాదాడు. మీరు సైడ్ క్యారెక్టర్లకి యాజ్ అ కమల్ ఐఎమ్ టెలింగ్, ఇదే నేను ఒక నా పేరు వేరే ఉంటే నేను ఇలా చెప్తే ఓహో వీడు దాని గురించి చెప్తున్నాం అనుకుంటారు. సో సైడ్ క్యారెక్టరు విలన్ పేర్లు పెట్టడం కాదు, ఈజ్ అ హీరో. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి, ఇంక్లూడ్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, హ్యావ్ ఇది తమిళ ఇండస్ట్రీలో పెడుతున్నారు, మలయాళం ఇండస్ట్రీ పెడుతున్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీలో పెడుతున్నారు. తెలుగులో ఎందుకు అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అ సర్టెన్ సెక్షన్ ఆఫ్ రైటర్స్, సర్టెన్ సెక్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఆ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఇది. వాడు గొప్పగా అనిపించాలంటే వాడు ముస్లిం పేరు పెట్టి వాడు పాకిస్తాన్ తిట్టాలంతే. ఇట్లా ఒక ధోరణిలో వెళ్తున్న ఒక వెరీ చైల్డిష్, అంటే మీరు సినిమా ట్రైలర్ లేకపోతే ఇంకేదో ఇలా ఎక్కడో మారాలి మనం, అదంతా మారకుండా సడన్గా ఏమైపోదు. అది ఎక్కడవుతుంది అంటే నాకు తెలిసి ఇట్ హ్యాపెన్స్ త్రూ ఏఐ. ద మూమెంట్ ఏఐ కమ్స్ మీకు షాకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఫోటోలు ఎడిట్ చేసుకుంటున్నామో,
అంటే అందంగా కనిపించడానికి. ఒకప్పుడు ఎక్కడో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎంచుకోవాల్సి వచ్చేది. వాడు ఏదో గొప్ప మనిషి ఆడు కూర్చొని ఏదో దుమ్ము రావద్దని చెప్పి డస్ట్ పెట్టుకున్నాడు. ఒకడు కూర్చొని వంట వండుకుంటూ ఒక ఆమె టుడే టెల్ మీ అ స్టోరీ ఆఫ్ అ కుక్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ అట్ హోమ్ టు మేక్ ఫుడ్. వాళ్ళ హస్బెండ్ అని పట్టించుకోవట్లేదు. అదే టెల్ మీ అ స్టోరీ వేర్ ఫైనలీ షీ బికమ్స్ ఒక పైలట్ ఒక ఇది అని చెప్పండి అంటే విత్ ఇన్ వంట వెనిషేలో సినిమా వస్తుంది, అది ఆన్లైన్ పోస్ట్ చేస్తుంది ఆమె. పీపుల్ మైట్ వాచ్ ఇట్ అండ్ సే అబ్బాయి ఏం అద్భుతమైన సినిమా తీసారా అనొచ్చు. సో ఏఐ విల్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్, అంటే ఇట్ విల్ కమ్ టు దట్ స్టేజ్. మీరు ఇందాక చెప్పిన తర్వాత నేను ఇంత నుంచి ఆలోచిస్తున్నాను. మీరు అక్కడే స్టక్ ఉండొచ్చు ఏదైనా సినిమా. నాకు కూడా అంటే నేను బట్ ఇట్స్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ క్లియర్గా మనకు కనబడే ఒక సినిమా విజువల్. నేను చాలా మంది అడిగాను, నోబడీ కేమ్. ఉండొచ్చు ఏదైనా సినిమా, మేబీ కింద కమెంట్స్లో పెట్టచ్చు ఎవరని. నేను వెయిటింగ్ యాక్చువల్లీ. బ్రో మీకేమైనా ఇంట్రెస్ట్ లేదా ఒక డైరెక్ట్ చేయాలి మూవీ, ఒక కథ ఇలా నేను చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఐ థింక్ వర్క్ టైమ్ ఒక డైరెక్షన్ చేయాలంటే కానీ కావాల్సిన ఏదైతే మీరు అన్నట్టు యూనో వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ అ సర్టెన్ ఇది మీకు ఆల్రెడీ బ్యాగేజ్ ఉంది, మీరు చాలా ఆల్రెడీ చేస్తున్నారు. ఇవన్నిటిని మళ్ళీ నేను పక్కన పెట్టి నేను డైరెక్షన్ చేయడం అనేది అసలు అంటే అది ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఐ సీన్ గ్రేట్ డైరెక్టర్స్, వాళ్ళు చేసే పని తపన, వాళ్ళకు ఉన్న అవగాహన నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ మీద. సో అవన్నీ చూస్తే అంటే నాకు అంత స్కోప్ అండ్ టైం లేదు. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ అయితే ఉంది, సినిమాలు తీయాలని ఎప్పుడూ లేదు అసలు. ఏమో ఏ వస్తే అందరు రాసేసుకొని సినిమాలు తీయడమే. మీ కెరియర్లో సక్సెస్ అనేది చూసారు, ఫెయిల్యూర్ చూసారా? చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సినిమాలు ఆడకపోవడము, జనాలు థియేటర్కి రాకపోవడము అనేది పార్ట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. ఇంకా మా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్కి అయితే గ్యారంటీగా యాజ్ అ హీరో పీపుల్ హ్యావ్ కమ్, చాలా ఇది చేశారు. లాట్ ఆఫ్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ థియేటర్కి ఏంటి పొద్దున్నే మార్నింగ్ వచ్చారు మాట్నీ కల్లా మొత్తం ఎవరు లేరేంటి, చాలా ఉంటాయి. ఫెయిలియర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇది. అలా టైంలో మరి మీరు చేసింది ఏంటి, ఏం చేసేవాళ్ళు? లైక్ నార్మల్ మళ్ళీ రికవర్ అవ్వడానికి, బయటకు రావడం? రికవరింగ్ కాదు, బేసికలీ ఏంటంటే నేను అంత సీరియస్ నేను ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి. నేను అంత సీరియస్ అంటే పర్సనలీ ఆల్రెడీ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ జడ్జ్డ్ ఇట్ ఆల్రెడీ. సినిమా ఆడదని ముందే అర్థమైపోద్ది. సో అర్థమైనప్పుడు ఎందుకు బ్రో చేయడం వల్ల అంటే కానీ కమిట్మెంట్ కాదు, వర్క్ కదా. See, you are professional as an actor, you have to commit. మీ కమిట్మెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్స్ ప్రకారం పొద్దున్నే వెళ్తాం, మేకప్ వేసుకుంటాం, యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్లో నిజాయితీగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవుతే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. గొప్ప డైరెక్టర్ లైక్ సందీప్ రెడ్డి వంగాలంటూ అలాంటి ధైర్యాన్ని కూడా ఇస్తారు. కాదు బ్రో, ఇప్పుడు ఒక సినిమా మనకి కథ చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది, అరే ఇది వెళ్తుంది, ఇది వెళ్తుంది జనాల్లోకి. లైక్ అర్జున్ రెడ్డి డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని నేను ఏడ్చి అసలు ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ బియాండ్. కానీ అలా అర్థమవుతున్నా చెయ్యొచ్చు, ముందే చేసుకోవచ్చు, విరూపాక్ష అంతే, ముందే అర్థమైపోతుంటాయి మనకి. అప్పుడు అవి ఒప్పుకోవచ్చు, అవి చెయ్యొచ్చు. కానీ ఇది ఒక కథ విన్నాక యాక్టర్ ఈజ్ కమిటెడ్, ఈజ్ అ టూల్, ఈజ్ అ వాడు బొమ్మ, వాడిని మనం యాక్సెప్ట్ చేసాము, దాంట్లో ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అగ్రీ చేశారు. బట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది ఫాల్స్ అయింది, అంటే అబద్ధమైంది. ఈ అబద్ధాన్ని చెప్పే పని మనది కాదు. ఇప్పుడు కథ మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవగాహన లేదని అర్థమైపోయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మేము ఒకటి అనుకున్నాము, చెప్పాము తక్కువలో చేయాలి, బట్ వాళ్ళ వర్జన్ ఆఫ్ అవగాహన లెట్సే మీరు ఎంట్రీ చాలా అద్భుతంగా ఉండబోతుందండి అంటారు. ఎంట్రీ అద్భుతంగా ఉంటుందంటే ఎంట్రీ నార్మలే కదా, ఎంట్రీ వస్తాం వెళ్తాం, దానికి అద్భుతంగా అంటే వాళ్ళందరూ అసలు మేము ఏం ప్లాన్ చేస్తుంది తెలుసా అంటే ఏదో లెట్సే దేసే మీరు అలా కూడా కాదు. ఐ థింక్ ఇఫ్ దేసే మీకు అసలు మీ ఎంట్రీ అంతా అసలు లెట్సే హమ్మర్ జీపుల్లో వస్తారండి అన్నారు. హమ్మర్ జీప్లో వస్తుంటే నేను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అసలు? అప్పుడు మనకు అనిపిస్తుంది అరే వీళ్ళ అవగాహన అసలు హమ్మర్లో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. వీళ్ళు
హమ్మర్ అండ్ జీప్ కొనాలంటే నువ్వు ఎంత క్రోర్స్ ఉండాలి, నీకు ఎంత నువ్వు బిజినెస్ నడుపు ఉండాలి, నీ బేసిక్ లైఫ్ నీకు ఎలా ఉంటుంది, అలాంటప్పుడు నువ్వు అసలు ఇలాంటి షర్ట్లు డ్రెస్లు వేసుకుంటావా అన్నది మిస్ అవుతున్నారు. మనకే అర్థమైపోతుంది కదా. ఎందుకు పబ్ సాంగ్స్ చూసుకోండి సార్, వీళ్ళు ఎప్పుడు పబ్బులకి వెళ్ళరా, పబ్బుల్లో సాంగ్లు ఏంటి, పబ్బులో ఆ సాంగ్ అసలు పబ్బులో అలా డాన్స్ చేస్తారా అని ఎవరిని అడిగినా చెప్తారు. బట్ పబ్బు సాంగ్లు ఉంటున్నాయి. సో యూ గో దేర్ యూ సీ షిట్ దే ఆర్ డూయింగ్ దిస్ ఇలా ఉండవు. కానీ ఓకే యూ కమిటెడ్, యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. చెప్పాలనుకోరు, చెప్తా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ డూ ఇట్. యాక్టర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సౌండ్ డిజైనర్, ఎవ్రీ వన్ టెల్స్ సార్ ఇది బాగాలేదు సార్, ఇది కొంచెం ఇది చేద్దామా అని తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. వాళ్ళకున్న అవగాహనలో వాళ్ళు అంతే, వాళ్ళు కూడా తీసుకోవద్దని ఉండదు, వాళ్ళ అవగాహన అంతే ఉంటుంది, వాళ్ళు అంతే తీసుకోగలుగుతారు. దాని బియాండ్ వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోద్ది, ఏంటి ఇదంతా ఇదే మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈలాన్ మస్క్ది లాంచ్ ఫర్ కాలిఫోర్నియాలో టెస్లా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లాంచ్ చేస్తే గవర్నర్ పిలిచారు. దాని లాంచ్ ఎలా అయిందంటే ఐకియా చైర్స్ వేసారు లైన్గా, వైట్ చైర్స్. ఆడ గవర్నరు వాళ్ళు నుంచున్నారు, ఇక్కడ ఈ చైర్స్ 2-3 ఉన్నాయి. నుంచొని వీళ్ళు వచ్చిన ఆడియన్స్ కూడా నుంచొని వాడు చెప్తున్నాడు, వాళ్ళు నుంచున్నాడు, వెనకాల ఏం బ్యానర్ లేదు, ఏం లేదు. మన దగ్గర ఎలా అవుతుంది, ఒక చిన్నది ఏదన్నా రోడ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, వెనకాల ఏం పెడతారు, పెద్ద బ్యానర్ పెడతారు. అవగాహన లేకపోవడం. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఆ మినిస్టర్ కూడా తెలుసు, వాడు బయట దేశానికి వెళ్ళి ఉంటాడు, కానీ వాడికి స్టక్ అయిపోయాడు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది చేస్తే ఇప్పుడు ఏం చేయలేదు అనుకుంటారేమో బ్రో, చేసేద్దాం బ్రో అంటాడు. వాట్ ఇస్ ఇట్ అంటే మనం ఏం చేస్తున్నాం అయితే అని. సో దిస్ హ్యాపెన్స్. ఇది పోవడానికి అగైన్ లైక్ ఐ సెడ్, యూ నీడ్ ఏఐ, యూ నీడ్ అంటే మన ఇంటెలిజెన్స్ సరిపోదు. సో యూ నీడ్ ఏఐ ఎందుకు, అక్కడ ఉన్నోడొకడు ట్విట్టర్లో పెడుతుంటాడు వాళ్ళ మెసేజ్, ఏంటి సినిమా బాగాలేదు, ఏంట్రా ఇలా చేశారు రివ్యూ. ఒకప్పుడు సిస్టమేటిక్ రివ్యూ ఉండేది, ఏంటి 4-5 న్యూస్ పేపర్లు, వాడికి రోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేసి నువ్వు ఏంటి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కటి రివ్యూరే కదా, సో మండిపోతుంది సినిమా వాళ్ళకి, ఏంటి ప్రతి ఒక్కటి రాస్తున్నాడని. రాస్తే ఏంటి, రాస్తాడు. దట్ ఈస్ టెక్నాలజీ, దట్ ఈస్ డెమోక్రసీ, దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే మన కాన్స్టిట్యూషన్ రాశారో దాని మీనింగ్ తెలియక ఎందుకు రాస్తాడు, ఎందుకు చెప్తున్నాడు, చెప్పకూడదు, అది వచ్చేసింది అందరికి. ఇట్ విల్ గో ఆఫ్, ఇట్ విల్ టేక్ టైం. అంటే కొంతమంది అంటే రివ్యూలు రాసే వాళ్ళు కూడా కొంతమంది సినిమాలు చూడకుండా రివ్యూలు రాసే వాళ్ళని అంటున్నారేమో. దట్స్ ఇర్రెలవెంట్. వాడు సార్ సినిమా చూసి రాసాడు, చూడకుండా రాసాడా అంటే, సినిమా చూడకుండా రాసినోడు వాడు పోతాడు, వాడి ఇంట్లో కూర్చొని వాడు ఏమైనా చేస్తాడు. దట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కునాల్ కామ్రా ఏదో చెప్పాడు, అక్కడ ఏదో చెప్పాడు, అది బాంబేలో. ఒక స్టేట్ అంటుంది చెప్తే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటుంది, ఒక స్టేట్ అంటుంది అదేం చెప్పాడు. ఎందుకు ఆ స్టేట్లో నువ్వు రూలర్ కాబట్టి. సో అప్పుడు ఏమవుద్ది, పవర్ ప్లే అవుతుంది. అంటే నీకు బెనిఫిట్ అవుద్ది కాబట్టి నువ్వు నన్ను చెప్పొద్దు అంటున్నావు. రేపొద్దున చూడకుండా చెప్పావు అని అంటున్నావు, చూసిన కూడా అదే అంటే నువ్వు రేపొద్దున అయితే ఏంటి అనడానికి లేదు. అందుకే కదా సి వై డు ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్ ఎనీథింగ్ దే సే దట్ ఫేర్ ప్లే, లెట్ దెమ్ టెల్. నిన్ను బాగా లేదని ఎంత రాసినా కూడా వెళ్ళి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నాకు ఇప్పుడు మనకు కూడా నార్మల్గా ఒక పర్సన్ వచ్చి అదే అంత లేదు అనిపించలేదు అంటారు, కానీ మనం చూస్తే మనకు నచ్చితే వెళ్ళిపోతే తినాలి. బట్ వాట్ పీపుల్ లైక్ ఈవెన్ సందీప్ ఇలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయింది ఏంటంటే, ఇలా చెప్పినప్పుడు ఫ్యూ మోర్ క్రోర్స్ ఆర్ లాస్ట్. చూడకుండా నువ్వు యూనో ఏదో బూట్ నాకు అన్నాడు ఏదన్నాడు అంటే అది నాకలేదు కదా అని సందీప్ ఫీల్ అయ్యాడు. కరెక్ట్, నువ్వు చూడలేదు సినిమా, నేను వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు ఐ డింట్ ఈవెన్ వాంట్ టు వాచ్ ఇట్ అది. అదేం పైత్యం మరి. సో ఆ పైత్యాన్ని మనం వీ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఇట్, వీ కెన్ ఆల్వేస్ సే. 1-2 సార్లు మైక్ పట్టుకొని డైరెక్టర్లు చెప్పేసి చూడకుండా ఏం చెప్తున్నారా అని. ఆ ధైర్యం అట్లీస్ట్ పీపుల్ లైక్ సందీప్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం వలన డైరెక్టర్స్ కూడా ధైర్యం వచ్చింది. చూడకుండా ఎందుకు చెప్తున్నాను, చూసి చెప్పు, చూడకుండా ఎందుకు చెప్తున్నావు, అది కూడా చెప్పే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి బ్రో? మంచిగా టైటిల్ పెట్టలేదు ఇంకా. ఒకదానికి అమలాపురంలో ఒకటి జరిగింది, చైనా పీస్, సైన్స్ ఫిక్షన్ కొంచెం అంటే మిస్టరీ ఇది ఫిల్మ్. తర్వాత ఫౌజీ
ఒకటి ప్రభాస్ అది హనురాగపూడిది. తర్వాత దాంట్లో ఉన్న ఇంకెవరు రిలీజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది రిలీజ్కి. సో యా, మెనీ గుడ్ ఫిల్మ్స్. మంచి మళ్ళీ కంబ్యాక్ అని వస్తే అరుంధతి కామిక్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. అది వస్తే అరుంధతి కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ స్టార్టింగ్ అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో అడుగుతున్నాను. కమల్ కామరాజు ఏంటి బ్రో అది? కామరాజు సర్నేమ్ కామరాజు మా ఫాదర్ నుంచి వచ్చింది, అదే మా అన్సిస్టర్స్ నుంచి వచ్చింది అంతే. కామరాజు అది సర్నేమా? అది మీ పేరు ఏంటి, ఎందుకు ఇంత పెద్దది పెట్టుకున్నారు? ఇంకో సర్నేమ్ ఇంకా లేదేమో, అది పెడితే ఇంకా పెద్దది అయిపోద్దేమో అని. లేదు, మా ఫాదర్ నుంచి వచ్చింది. అది తీయడానికి పెద్ద మనకి ఉండదు కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి అంటే టైప్లో ఉంటుంది. అది కామరాజు అని ఉంటుంది, దాని మూల ఐడెంటిటీ. సో నేను సినిమాలో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో వెరీ రేర్గా తెలుగు ఇండస్ట్రీలో వెరీ రేర్గా ఫుల్ పేరు వాడేవాళ్ళు. ఫుల్ పేరు ఇప్పుడు నవ్ ఇట్స్ బికమ్ ట్రెండ్. అప్పుడు శేఖర్ గారు అడిగారు, దాని చిన్న ముద్దుగా దాని పేరు పెడదాం అది అని. అంటే ముద్దుకి దిగేం వద్దు, కమల్ కామరాజు అని మొత్తం ఫుల్ పేరు పెట్టండి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటారేమో అన్నాడు. అంటే అనుకున్నా పర్లేదు, పేరు పెట్టండి అంతే. నా పేరు అదే తెలుసు, అదే కమల్ అని అనుకోలే, మొత్తం ఉండాలని మీరు అనుకున్నదే. యా, అంటే దట్స్ హౌ యువర్ ఐడెంటిటీ ఇస్. వరల్డ్ ఓవర్ పీపుల్ యూజ్ దేర్ ఎంటైర్ నేమ్ కదా. సో సిల్లి గిల్లి అని ఏం పెట్టకుండా పూర్తి పేరు ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా విషయాలని షేర్ చేసుకున్నారు. ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మీ చేస్తున్న మూవీస్, మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నాకు మంచి ఇంటరాక్షన్ జరిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.